హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి ఇండివిడ్యువల్ పైపింగ్స్ ఎట్లా ఎయ్యాలి, ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎట్లా పెట్టాలన్నది ఈరోజు మీకు వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో, లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎట్లా స్టిచ్ చేయాలనేది ఇండివిడ్యువల్ పైపింగ్‌తో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. సో, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. సో, అప్పుడు పైపింగ్ ఎట్లా తయారు చేసుకోవాలి, పీస్ ఎట్లా తీసుకోవాలి, లోపల థ్రెడ్ ఎట్లా పెట్టాలన్నది నేను లాస్ట్ టైం వీడియోలో అయితే పోస్ట్ చేశాను బ్యాక్ పార్ట్. సో, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో, ఇప్పుడైతే నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసుకున్నానండి పైపింగ్. సో, ఇప్పుడు ఎట్లా వేసుకోవాలన్నది మీకైతే వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే ముందుగా వస్తుంది. సో, చూడండి, ఫస్ట్గా అయితే ఒక ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నానండి. సో, దానికైతే ఇండివిజువల్ పైపింగ్ చేస్తున్నానండి. సో, పైపింగ్ ఎట్లా తయారు చేయాలి మీకు లాస్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేయాలని చెప్పాను కదా. సో, నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నా వీడియో కోసం. చూడండి, పైపింగ్ అనేది చూడండి, మన ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ అయితే తీసుకుంటున్నామండి. చూడండి, ఇట్లా పెట్టుకోవాలండి. రెండు సమానంగా పైపింగ్ క్లాత్ అండ్ లైనింగ్ రెండు సమానంగా పెట్టుకోవాలండి. సో, ఇది పైపింగ్, ఇది ఇండివిజువల్ పాదం అండి. లెఫ్ట్ అండ్ రైట్ రెండు కూడా మనకి షాప్ లో దొరుకుతాయి. సో, నేనైతే యూజ్ చేస్తున్నానండి. సో, చూడండి, ఈ కుట్టు మీదే పడేటట్టు అయితే కుట్టు అయితే వేసుకురావాలి. సో, చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు సమానంగా అయితే పట్టుకుని కుట్టు మీదే కుట్టు పడేటట్టు అయితే మనమైతే వేసుకురావాలి. చూడండి, ఇట్లా వేసుకురావాలండి. సో, ఎక్స్ట్రా అనేది మనం కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోండి, మెయిన్ పీస్ తీసుకోవాలండి. సో, మనం ఇదైతే తీసుకున్నాం కదా. సో, సారీ అండి, ఇంకో మనం అయితే మెయిన్ పీస్ తీసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని చూసుకోవాలండి మనం ఇట్లా వేసుకోవాలని లేదన్నా చూసుకోవాలి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపు ఉండాలండి. ఇన్సైడ్ అవుట్ సైడ్ లోపలికి ఉంది, ఇన్సైడ్ పైకి ఉన్నది. చూడండి, ఇట్లా చూసుకుని అయితే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. సో, అడ్జస్ట్ చేసుకుని అంతా కుట్టు అయితే వేసుకురావాలండి. సో, చూడండి, ఈ కుట్టు మీదే మళ్ళీ కుట్టు అయితే పడాలండి. సో, ఈ కుట్టు మీదే కుట్టు పడేటట్టు అయితే చిన్నగా చాలా నిదానంగా బిగినర్స్ అయితే చాలా నీట్గా నిదానంగా అయితే వేసుకురావాలండి. చూడండి, ఇట్లా నీట్గా అయితే కుట్టు అయితే వేసుకురావాలి. సో, చూసారా. సో, ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అయితే ఇచ్చుకోవాలండి కంపల్సరీ. చిన్న చిన్న డాట్స్ చేయడం వల్ల ఏంటంటే మనకు రౌండ్ అనేది నీట్ గా తిరుగుద్ది. చిన్న చిన్న డాట్స్ అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలి. చిన్న చిన్న డాట్స్ అయితే ఇచ్చుకున్న తర్వాత చూడండి, ఇట్లా తిరగేసుకోవాలండి. క్లాత్ అంతా ఇట్లా లోపలికి వెళ్ళి తిరగేసుకుని ఇట్లా సమానంగా అనుకోవాలండి. ఇట్లా రెండు సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా నీట్ గా సమానంగా అయితే అనుకుని కుట్టు పక్క చూసారు కదండి, పైపింగ్ క్లాత్ పక్కనే కుట్టు పడేటట్టు అయితే స్టిచ్ చేసుకుని రావాలి. సో, పైపింగ్ క్లాత్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూసారండి, పైపింగ్ పక్కనే అయితే పడేటట్టు స్టిచ్ చేశాను. సో, చూసారు కదండి, ఎంత నీట్ గా అనేది ఉన్నది. అసలు మనకి ఎక్కడ క్లాత్ అనేది ఖర్చు అనేది ఎక్కడ కనబడతలేదు కదండి. సో, చూసారు కదండి ఎంత నీట్ గా ఉన్నదో. సో, ఇట్లా ఇట్లా కుడితే మీ కస్టమర్స్ అనేది పెరుగుతారండి. చాలా నీట్ గా ఉంటదండి ఫినిషింగ్. చూడడానికి కూడా చాలా నీట్ గా బ్లౌజ్ అనేది చాలా నీట్ గా అయితే ఉంటదండి. సో, ఇట్లా అయితే కుట్టాం కదండి. సో, ఇప్పుడు వచ్చేసి ఇట్లా చుట్టూ ఎక్స్ట్రా అంతా కుట్టేసుకురావాలండి. సో, ఇట్లా చుట్టూ అయితే ఎక్స్ట్రా అంతా కుట్టేసుకుని రావాలండి. సో, చూడండి, ఇది ఇంకో పార్ట్ అండి. సో, మనం ఇందాక ఈ పార్ట్ అయితే కనుక స్టిచ్ చేసాం కదండి, ఇది ఈ పార్ట్ అండి. సో, ఇందాక కూడా మనం ఈ పార్ట్ నుంచి వేసుకుని వచ్చాం కదండి. సో, ఇది కూడా ఆ పక్క అయితే వేయద్దు, రెండు ఒక పక్క అయితే వచ్చేస్తాయి. సో, ఇది వచ్చేసి ఇట్లా తిప్పుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పార్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకురావాలండి. సెకండ్ పార్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి.
సో చూడండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాను కదండి నేను. సో ఇది కూడా అంతేనండి, ఖర్చు బాదంతో వదులుకొని పాదం అంత ఖర్చు ఇంత సరిపోతుందండి. పక్క అమ్మట మనం అయితే చుట్టేసుకుని రావాలి. సో ఎక్స్ట్రా అన్నదంతా క్లచ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి. సో ఇది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఉందా చెప్పాను కదండి మనం చూసుకోవాలని. సో ఇట్లయితే వేసుకోవాలండి. సో వీడియో చూపిస్తున్నారు ఇట్లయితే చదువుకోవాలి. ఇందాకైతే మనం ఆపోజిట్ వేసాం కదండి, ఇప్పుడు ఇది ఆపోజిట్ అండి. సో ఇట్లా అయితే వేసుకుని దీన్ని కుట్టమ్మట అయితే మళ్ళీ సేమ్ దీని పక్క అమ్మట అయితే వేసుకురావాలండి. కుట్టు పక్క అమ్మటే పడాలండి. చూసుకుంటూ లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని చూసుకుంటూ సమానంగా పెట్టుకుంటూ అయితే మనం అయితే కుట్టేసుకురావాలండి. ఎందుకంటే ఇండివిజువల్ పైపింగ్ కదండి, కొంచెం అటు ఇటు అయినా మొత్తం బ్లౌజ్ అంతా ఈక్వల్స్ అయితే ఉంటది. సో ఎక్స్ట్రా క్లాత్ అంతా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని చెప్పాను కదండి చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలని. మీకు అర్థం అవడం కోసం నేను ఈ పార్ట్ కూడా స్టిచ్ చేసి చూపిస్తున్నానండి. బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం. సో ఇట్లయితే తిప్పుకోవాలండి. తిప్పుకొని సేమ్ చూపిస్తున్నా కదండి దీని పక్క అమ్మటే కుట్ట అయితే వేసుకురావాలండి. చాలానే ఈజీ అండి ఇండివిజువల్ పైపింగ్, చాలా కష్టమైన అనుకుంటారు కదండి, కానీ అలవాటు అయితే ఇండివిజువల్ పైపింగే బాగుంటుందండి. సో చూడండి రెండు సమానంగా అనుకుంటూ అయితే వేసుకురావాలండి. సో నేను చూడండి వేసానండి. చూసారు కదండి, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉన్నదో చూడండి. బ్లౌజ్ ఎక్కడ మన పైపింగ్ ఎట్లా వేసామన్నది కూడా అసలు ఎవరికి తెలియదండి. లోపల ఏమో పెట్టాము అన్నది కూడా కొంతమంది కొత్తగా నేర్చుకుంటారు కదా, మనకి ఏం తెలియదండి. చూడండి ఎంత నీట్గా వేసాము. సో ఇప్పుడు దీని చుట్టూ అయితే స్టిచ్ చేసుకురావాలండి. చుట్టూ స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే చూపిస్తాను. చూడండి చుట్టూ ఎక్స్ట్రా అయితే కుట్టేసుకుంటూ రావాలండి. సో చూడండి ఇక్కడ ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం అయితే కట్ చేసుకోవాలి. సో ఇంతేనండి. సో నేను ఆల్రెడీ ఒక పార్ట్ కూడా అయితే నేనైతే చుట్టూ స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి పెట్టుకున్నానండి. సో చూడండి ఇదండి ఇండివిజువల్ పైపింగ్ అండ్ ఫ్రంట్ పార్ట్స్. సో ఇప్పుడు వీటికి డాట్స్ ఎట్లా పెట్టాలనేది కూడా చూపిస్తాను మీకు. చూడండి చాలా ఈజీ టిప్స్ అయితే చెప్తున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నది అంటే అంటారండి. సో నా ప్రాసెస్ విధంగా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఫింగర్స్ అయితే పెట్టుకొని ఇక్కడికి వచ్చిందని పెట్టుకోవాలండి. లేదు అలా కాదు అని అంటే గనక ఈ రెండు ఇట్లా సమానంగా హోల్డ్ చేసుకుని, సమానం కాదండి కొంచెం మిడిల్ లోకి అయితే హోల్డ్ చేసుకుని ఇక్కడికైతే ఒక టిక్ అయితే పెట్టుకోవాలండి. టిక్ పెట్టుకున్న తర్వాత ఇంకా చూడండి ఇది ఇట్లా సమానంగా అనుకుంటూ కుట్టు అయితే వేసుకురావాలి. చూపిస్తున్నా చూడండి, మీకు మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థం కాలేదు. చూడండి ఇట్లా మెయిన్ క్లాత్ ఉంది కదండి ఫ్రంట్ పార్ట్. సో దీని వచ్చేసి ఇలా సగానికి అయితే హోల్డ్ చేయాలండి. హోల్డ్ చేసి ఇలా సమానంగా అయితే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి, ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసాం కదండి 4 ఫింగర్స్ పెట్టి, అదే వచ్చింది ఇక్కడ కరెక్ట్ గా. సో దాని ఎట్లయితే కుట్టు అయితే వేసుకురావాలి.
సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. సో ఇంతేనండి మెయిన్ డాట్. ఇంకొక డాట్ వచ్చేసి ఈ 2 సమానంగా అయితే పట్టుకోవాలండి. సో కొంచెం ఇదైతే ఎక్స్ట్రా అయితే ఉంచాలండి. ఇది సమానంగా అయితే చూసుకునేటట్టు కుట్టేసుకురావాలండి. ఇంకొక 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా అవసరం లేదు. ఇట్లా 1 ఫింగర్ అంటుంటే సరిపోతుందండి. సో మిడిల్ ఇంకో పార్ట్ వచ్చేసి ఇట్లా చూడండి. ఈ పార్ట్ ని బేసిక్ చేసుకుంటూ ఇట్లా లాగినట్టు పట్టుకుని ఈ పార్ట్ బేసిక్ చేసుకుంటూ ఇది అయితే వేసుకోవాలండి. సో ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ డాట్. చూడండి ఎంత నీట్ గా అనేది షేప్ అనేది నిలబడ్డదో, ఎంత నీట్ గా అయితే ఉన్నదో. సో అలాగే ఇంకో పార్ట్ కూడా నేనైతే స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇంకా 4 ఫింగర్స్ కి అయితే పెట్టుకున్నానండి. వచ్చిన దానికి మార్క్ అయితే పెట్టుకున్నాను. ఈ మార్క్ ని బేసిక్ చేసుకుంటూ చూడండి 1 ఇంచ్ అంత మార్క్ తో పెట్టుకున్నానండి. నేనైతే ఈ మెథడే ఫాలో అవుతానండి. ఈ పర్ఫెక్ట్ గానే ఉంటాయండి షేప్ అనేది. నేనైతే ఈ మిషన్ ఎక్కినాక నేనైతే ఈ మెథడే ఫాలో అవుతున్నాను. సో 2 సమానంగా ఉన్నాయి కదండి. కొంచెం అయితే ఇది ఎక్స్ట్రా ఉండాలండి. నెక్కకెళ్ళి కిందకెళ్ళి కాదండి నెక్కకెళ్ళి. సో కొంచెం అంత క్లాత్ ఎక్స్ట్రా వదిలి ఇక్కడ నుంచి కుట్టేసుకురావాలి. సో ఇప్పుడు చూడండి ఈ డాట్ ని బేసిక్ చేసుకుంటే ఇలా మిడిల్ లో పట్టుకుంటూ ఇట్లా చూడండి లాగినట్టు పట్టుకుంటే గనక మనకి అట్లా రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక అయితే వేసుకోవాలండి. ఇది ఒక 4 ఇంచెస్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అయితే అవసరం లేదు. ప్రతిదానికి మనం ఊరికనే టేప్ తీసి చాపీస్ తో కొలవడానికి అవసరం కాదు కదా. సో చూడండి 4 ఇంచెస్ అయితే మనకు సరిపోతుంది. సో చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది ఎంత నీట్ గా చక్కగా నిలబడ్డదో ఫ్రంట్ పార్ట్. సో ఇది కూడా ఫ్రంట్ పార్ట్ అండి. చూడండి ఎంత నీట్ నిలబడ్డాయో. సో ఇంతేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏం కామెంట్ పెట్టినా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ పైపింగ్ ఎట్లా వేయాలి, ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎట్లా పెట్టాలి అన్నది.